హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అండి. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్తున్నాము మీకు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మనకి మెట్టిగూడ రైల్వే హాస్పిటల్ నుంచి లాలాపేట వెళ్ళే దారిలో నాగలక్ష్మి టెంపుల్ ఉంటుంది. నాగమ్మ టెంపుల్, సంతాన లక్ష్మి టెంపుల్ అనమాట. నాకేంటో తెలియదు కానీ నాగదేవతకి నాకు చాలా అనుబంధం ఉందండి. చిన్నప్పటి నుంచి నాకు అనుకోకుండానే నాగదేవత టెంపుల్కి వెళ్ళి పుట్టకు పాలు పోసేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచే అట్లా నాకు తెలియకుండానే నాగమ్మ దేవత టెంపుల్కి ఇట్లా అనుకోకుండానే వెళ్ళి దర్శనం చేసుకుంటానన్నమాట. అట్లానే 5 years అయింది నేను ఈ టెంపుల్కి రాక. మా పాప యాక్చువల్గా ఇక పెళ్ళైన వెంటనే పెద్దవాళ్ళు అడిగే ఒకే క్వశ్చన్ ఏముంటుందో తెలుసు కదా మీ అందరికీ, గుడ్ న్యూస్ అని అడుగుతారు కదా. ఇంకా పెళ్ళయి 5 months అవుతుంది, ఇంకా కన్సీవ్ అవ్వలేదు అనేసి అయితే నేను అనుకోకుండానే ఇక్కడ సంతాన లక్ష్మి అనేసి చదివినా కదా, ఒకసారి అయితే దేవుడిని అయితే దర్శించుకొని మొక్కుకుందాము అనేసి వెళ్ళి నేనైతే నాగమ్మ తల్లికి అయితే మొక్కానండి. నేను కన్సీవ్ అవ్వాలనేసి అయితే మొక్కాను. కానీ కన్సీవ్ అవ్వాలని మొక్కిన 1 monthలోనే నాకు పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇదేంటో నాకు వ్యూస్ కోసం లైక్స్ కోసం చెప్పట్లేదు, నాకు నాగదేవతతో ఉన్న అనుబంధం గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను అనమాట. మీకు చెప్తున్నాను ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో. ఇక్కడ ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఆ ప్లేస్లోనే చాలా పుట్ట, ఇప్పుడు మనకు టీవీలో చూపిస్తారు కదా, ఇట్లా ట్రయాంగిల్ లాగా పుట్ట ఎట్లా ఉంటుంది అలా ఉండేదన్నమాట. నేను 5 years బ్యాక్ వచ్చినప్పుడు. ఇప్పుడు అయితే ఇంకా సైడ్కి అంతా వాల్గా రౌండ్గా కట్టేశారు. పుట్ట కిందికి అయిపోయినట్టుంది, ఇట్లా సైడ్కి అంతా కట్టేశారు, మట్టి అంతా బయటికి రాకుండా. ఫస్ట్ అయితే ఇట్లా చాలా పెద్దగా ఉండేదన్నమాట నేను 5 years బ్యాక్ వచ్చినప్పుడు. అట్లా నాకు తెలియకుండానే నాగదేవతకి నాకు చాలా అనుబంధం ఏర్పడిపోయిందనమాట. అప్పటి నుంచి నేను మొక్కుకున్న 4 weeksలోనే నాకు కన్ఫర్మ్ అయిందనమాట. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా హాస్పిటల్ చెకప్స్ అదంతా వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు 3rd month ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఎందుకో తెలీదు, నాగదేవత టెంపుల్కి వెళ్దాము లాల్ బజార్ అనేసి అయితే మా హస్బెండ్తో చెప్తే ఇంక ఇద్దరు వెళ్తున్నాము. కానీ అట్లా ప్రెగ్నెంట్తో ఉండి నాగదేవత టెంపుల్కి వెళ్ళొద్దు అంట. అమ్మవారు ఎట్లా అంటే ఆ పాప నాకే కావాలి అట్లా అనుకుంటారంట చాలామంది. ఇక నువ్వు ఎందుకు వెళ్ళావు ప్రెగ్నెంట్తో ఉండని. నాకైతే అలాంటివి పట్టించుకోలే, నాకు ఇప్పటి వరకు ఈ కీడు జరగలేదు, ఎలాంటి అపశకునం జరగలేదన్నమాట. ఇక అనేవాళ్ళు అంటూ ఉంటారు కదా, అలానే అన్నారనమాట తెలిసిన వాళ్ళు, ఎందుకు వెళ్ళారు టెంపుల్కి ప్రెగ్నెంట్ ఉండి అట్లా వెళ్ళొద్దు అనేసి అంటే సరేలే అనేసి అనుకున్నా. ఇంకా తెలియదు కదా మనకి, తెలిసినా కూడా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, నాగదేవతతో ఉన్న నాకు అనుబంధం అనమాట. అలా వెళ్తూనే ఉంటాను. ఇంకా చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ ఒకరింట్లో చిన్న బాబుని చూసుకునేది అనమాట. మా అమ్మమ్మ అట్లా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్, బోయిగూడ ఎవరికైనా తెలుసుంటే ఐడియా ఉంటుంది. ఇప్పుడైతే అపార్ట్మెంట్స్ కట్టేశారు అనుకోండి, చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది. అక్కడ పెద్ద పుట్టు ఉండేది. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్, అప్పట్లో ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. అక్కడ నేను రియల్గా ఒక 2-3 times నాగుపాముని కూడా చూశాను అనమాట. అట్లా మా అమ్మమ్మ అక్కడ పుట్ట ఉంది కదా అనేసి అక్కడ మా అమ్మమ్మ ఇంకా పూజ చేస్తుండే. అట్లా మేము చేస్తున్నాం కాబట్టి చాలా మంది భక్తులు వచ్చి ఇంకా పుట్టకు పాలు అవన్నీ పోసేవాళ్ళు అనమాట. అక్కడ మేమే పూజించి అదంతా చేసేవాళ్ళం. ఒక 1 week బిఫోర్ నుంచి అంతా నీట్ చేసి అదంతా అట్లా నాకు చిన్నప్పటి నుంచి, నేను ఒక 5th class 6th class అప్పటి నుంచే నాకు అలవాటు అనమాట. దాని తర్వాత నేను స్కూలింగ్ అయిపోయాక కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడైతే అది అపార్ట్మెంట్ కట్టేశారు. పెద్ద బ్లాక్స్లో అపార్ట్మెంట్ అయితే అయిపోయింది. నేను స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు కూడా బోయిగూడ గాంధీనగర్లో అయితే పెద్ద పుట్ట ఉండేదన్నమాట టెంపుల్. అట్లా మా అక్క నేను బాగా వెళ్ళేవాళ్ళం. అసలు అనుకోకుండానే చెప్తున్నాను కదా, నాగదేవతతో ఉన్న అనుబంధం అనమాట. అవన్నీ నాకు గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకోవాలి అని, ఈ మెమరీస్ అన్నీ ఎప్పుడు ఫోన్లోనే ఉండిపోతాయి. కాకపోతే నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలని అయితే నేను చెప్తున్నాను అనమాట, ఈ వ్లాగ్ చేస్తున్నాను. అట్లా మా అక్క నేను కలిసి రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళి, ఎందుకంటే నాగ పంచమి అంటే నాకు పుట్టకు పాలు పోస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లా అనేసి అయితే నేను నార్మల్గా అన్ని టెంపుల్స్లో మనకి
నాగుపాము విగ్రహాలు ఉంటాయి కదా పడగలవి, అలా కాకుండా పుట్టలోనే పాలు పోయాలని నాకు అలా అనిపిస్తుంది కాబట్టి నేను నాగుల పంచమికి పుట్టలోనే పాలు పోసేలాగా వెళ్తానన్నమాట. అలా అనేసి అయితే ఈసారి ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసాను మళ్ళీ 5 years తర్వాత. ఇంకా ఇక్కడ ఎన్ని టెంపుల్స్ ఉంటాయంటే అసలు చెప్పొద్దు. ఇక్కడ కృష్ణ మందిర్ ఉంది, శివాలయం ఉంది, గణేష్ మందిర్, సాయిబాబా టెంపుల్, అమ్మవారి టెంపుల్, నాగమ్మ టెంపుల్, ఇట్లా అన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లోనే ఇక్కడ పెద్ద గోశాల కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 50 వరకు ఉంటుండొచ్చు కౌస్ అక్కడ. చాలా మంచిగా అయితే మెయింటెనెన్స్ కొంచెం ఉండదు అనుకోండి, ఇలానే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా అంత డెవలప్ అయినట్టు అయితే ఎప్పుడు అనిపించలేదు టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడికి నేను చేసి తీసుకెళ్ళిన ప్రసాదాలు. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.